నర్మదా నర్మదా రా రా నర్మదా 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 వస్తున్నాను బాబాయ్. రా బాబాయ్ ఈ సిరీస్ పాడు చేసింది, నా లైఫ్ మొత్తం పాడు చేసింది. ఏం జరిగింది బామ్మర్ది? ఏం చేసావే? ఏం చేసావు అంజలి? 7 పెంకులాట ఆడుకున్నాను. ఏమాట? 7 పెంకులాట? ఈ సీడీలతో ఆడావా? సోగ్గాడ అంటూనే ఇది నీ లైఫ్ తో బాగానే ఆడేసుకుంటుంది బామ్మర్ది. నీకు పెద్ద షాకే ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి రాత్రి పగలు కష్టపడ్డాను. 10 ఏళ్ల నా కష్టాన్ని ఒక్కసారిగా నాశనం చేసేసింది. ఓయ్ పెద్ద మనిషి, తెలియక చేశానని ముందే చెప్పాను. బయట కోపడ్డావు, అయిపోయింది. మళ్ళీ అందరి ముందు పంచాయతీ పెట్టి తిడతావేంటి? నీలాంటి దాన్ని తిట్టకూడదే, అడ్డంగా నరకాలి. అమెరికా నుంచి వీడొచ్చింది నీలాగా 7 పెంకులాట 3 ముక్కలాట ఆడటానికి కాదు, ఒక లక్ష్యంతో వచ్చాడు. ఆ లక్ష్యాన్ని నాశనం చేసావు కదే. రవిత్రేణి, మధ్యలో నువ్వెందుకు ఆడిపోసుకుంటున్నావే? ఏదో తను తెలియక చేశానని చెప్తుంది కదా. తెలియక ఈరోజు సీడీలతో ఆడుకుంది, రేపు కరెంటు తీగలతో ఆడుకుంటుంది. కొంపే తగలబెట్టేస్తుంది. అప్పుడు అందరం పోతాం. దీన్ని సమర్థిస్తే అలాంటి పరిస్థితే వస్తుంది. దీన్ని చూస్తుంటే మూర్ఖసే మిత్రత అని ఒక పాఠం గుర్తొస్తుందమ్మా. నమ్మకమైన జంతువు అని కోతికొకడు పెత్తనమిచ్చాడంట.